ఆల్ హొకాగేస్ వర్సెస్ మినాటో. సింపుల్ గా చెప్పాలంటే మినాటో ఎంతమంది హొకాగేలను డిఫీట్ చేస్తాడో చూద్దాం. ఇక మన ఫస్ట్ హొకాగే నుంచి స్టార్ట్ చేస్తే హషిరామా సెంజు. చెప్పాల్సిన అవసరమే లేదు, హషిరామా సెంజు అయితే ఈజీగా విన్ అవుతాడు. మినాటో ఎన్ని జుట్సూస్ యూజ్ చేసినా గానీ హషిరామా సెంజు అయితే ఈజీగా డిఫీట్ చేస్తాడు మినాటోని. నెక్స్ట్ టోబిరామా సెంజు. టోబిరామా సెంజు దగ్గర అయితే ఫ్లయింగ్ రైజన్ అలాగే వాటర్ డ్రాగన్ జుట్సు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి జుట్సులు. ఇక మినాటో అయితే ఫ్లయింగ్ రైజన్ అయితే మాస్టర్ చేసిండు. ఇంకా తన స్పీడ్ కూడా మామూలుగా ఉండదు. ఇంకా రసింగన్. ఇక మ్యాటర్ లోకి వచ్చేస్తే టోబిరామా సెంజుకి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి విన్ కావడానికి. లేకపోతే వీళ్ళిద్దరు ఎవరు గెలవకపోవచ్చు, ఎందుకంటే టోబిరామా సెంజువే కాదు మినాటో కూడా గట్టి పోటీనే ఇస్తాడు. నెక్స్ట్ థర్డ్ హొకాగే హిరుజన్ సారటోబి. దీని దగ్గర కూడా కకాషి దగ్గర ఉన్నట్టు 5 చక్ర నేచర్స్ ఉన్నాయి. అలాగే మనం చూసుకున్న నరుటో క్లాసిక్ సిరీస్ లో అయితే ఒకటేసారి ఇద్దరు లెజెండ్స్ తో అయితే పోరాడిండు, హషిరామా సెంజు ఇంకా టోబిరామా సెంజుతోనే. కానీ మినాటో స్పీడ్ అలాగే తన జుట్సూస్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం హిరుసెన్ సారటోబి అయితే ఓడిపోతాడు. ఇక 5th హొకాగే వర్సెస్ 4th హొకాగే సునాడే వర్సెస్ మినాటో నమకాజీ. ఒకవేళ వీళ్ళిద్దరికి ఫైట్ అయితే మాత్రం టోడ్ సేజ్ మోడ్ అలాగే సునాడే ఒక సేజ్ మోడ్ అయితే మనం చూస్తాం. సునాడే ఎంత పవర్ యూజ్ చేసినా మినాటో నమకాజీ అయితే ఒక సర్టెన్ టైం వరకు అయితే స్టాప్ చేస్తుంది. సో ఫైనల్లీ మన విన్నర్ వచ్చేసి మినాటో నమకాజీ. నెక్స్ట్ మినాటో అలాగే కకాషి, గురువు శిష్యుడు. సో కకాషి దగ్గర షారింగన్ ఉండే, సుసానా కూడా యాక్టివేట్ చేసిండు. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ తన హొకాగే అయినప్పుడు ఎట్లున్నాడో మనం దాని గురించి మాట్లాడుకోవాలి కదా. కకాషి దగ్గర 5 చక్ర నేచర్స్ అయితే ఉన్నాయి, చిడోరి ఇంకా చార్నే జుట్సెస్ ఉన్నాయి. కాకపోతే మినాటో కూడా ఏం తగ్గటోడు కాదు. సో ఎలా అయినా మినాటోనే గెలుస్తాడు. ఇక ఫైనల్లీ మినాటో వర్సెస్ నరుటో. ఏం చెప్పాలి బ్రో, తండ్రికి మించిన తనయుడు అని అంటారు కదా. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎవరు గెలుస్తారో. మనం నరుటోలో చూసుకున్నా ఇంకా బరుటోలో చూసుకున్నా మినాటో అయితే ఓడిపోతాడు, నరుటో అయితే గెలుస్తాడు. సో ఇక్కడితో మన టాపిక్ అయితే ఖతమైంది. కాకపోతే దీని గురించి కూడా మాట్లాడుకుందాం. మినాటో నమకాజీ వర్సెస్ షికమారు. సో ఈజీగా షికమారు అయితే మినాటో అయితే డిఫీట్ చేసేస్తాడు. ఈజీగా ఈ ఫైట్ లో మినాటో అయితే విన్ అవుతాడు. సో ఒకరైతే కామెంట్ చేశారు, అందుకనే వీడియో అయితే పెట్టినా. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, పక్కా వీడియో చేస్తా దాని గురించి. సో ఒక లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టినాక వీడియో చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు గంట కొట్టండి, మన క్లాన్ లో జాయిన్ కండి.